శివకాంత్ గారు, ఆల్రెడీ మనకి చాలా వెంచర్స్ ఉన్నాయి. ఇప్పటికే మీరు ఇంకా చాలా డిఫరెంట్ వాటిలో కూడా, అదేవిధంగా మనం ఇందాక మాట్లాడుకున్నాము ఏదైనా కన్స్ట్రక్షన్ బిజినెస్కి సంబంధించి కూడా ఉంది. మీరు ఫ్యూచర్లో ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు, ఏంటి అసలు? మీకు తెలిసిందే, మనం చాలా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కడుతున్నాము. ఇప్పుడు మనం విల్లాస్ కూడా చూసారు. తర్వాత ఎవరికైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కావాలి, వాళ్ళు కట్టుకోవాలనుకుంటే దాని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. నేను బాగా ముందు నుండి బాగా చేస్తుంది అంటే అఫోర్డబుల్లో ఒక 2 BHK 3 BHK ఫ్లాట్ ఎలా ఇవ్వడము అని చెప్పి నా ప్లాన్ అంతా అది చాలా బాగా రీచ్ అయింది. చాలా మంది హ్యాపీగా తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటంటే అంత తక్కువ బడ్జెట్లో సిటీలో ఎలా ఇస్తున్నారు అనే క్వశ్చన్తోనే అది స్టార్ట్ అయింది. బట్ ఇది పాసిబుల్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నిరూపించింది కూడా. ఆ ప్రాజెక్ట్లో తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికి చాలా గుర్తు చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళకు మంచి బడ్జెట్లో ఫ్లాట్ అనేది ఇప్పుడు అందరికీ అన్నీ ఉండాలని లేదు కదా. ఎవరికైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళు మంత్లీ ఈఎంఐ ఏదైతే పే చేస్తుందో అది కూడా లిమిట్లో ఉండాలి. సో నేను రివర్స్ ఇంజనీరింగ్ చేశాను. ఏంటంటే వాళ్ళకు వస్తున్న దానిలో ఒక మంచి ఫ్లాట్ ఎట్లా ఇవ్వగలుగుతాను, నేను డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి అట్లా చేయకుండా వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకు ఈఎంఐ విత్ ఇన్ ద బౌండరీస్ ఉండేలాగా చూసుకొని ఆ ప్రాజెక్ట్ ఫైనల్ చేసేది. ఇన్ఫ్యాక్ట్ అది అయిపోయిన తర్వాత 2 ప్రాజెక్ట్స్ ఫినిష్ అయినాయి, మీకు కూడా తెలిసిన విషయము. ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను, సేమ్ అంతే. అన్ని 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో ఇచ్చాను. ఆ ఫ్లాట్స్లలో మీకు ఏంటంటే నేను మొత్తం అన్ని ఫినిష్ చేసిస్తాను. మీకు తెలిసిందే, ఫ్లోర్, డోర్స్, కలర్, ఓన్లీ థింగ్ ఏంటంటే ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ కావాలంటే వాళ్ళు చేయించుకోవాలి. బడ్జెట్ కూడా సేమ్ అదే బడ్జెట్లో ఉన్నాము. కొంచెం అటు ఇటుగా ల్యాండ్ కాస్ట్ మారింది కాబట్టి ల్యాండ్ కాస్ట్ తగ్గట్టుగా నేను ట్రై చేస్తాను. నా కన్స్ట్రక్షన్ క్వాలిటీ సేమ్ క్వాలిటీలో ఇచ్చుకుంటూ అదే ఏరియాలో ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయడానికి నా ప్రపోజ్డ్ ఉన్నాయి. సార్, నార్మల్గా ఇక్కడ హైదరాబాద్లోని ప్రాజెక్ట్స్కి సంబంధించి మీరు ఇంటర్నేషనల్కి వెళ్ళి కూడా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టుగా విన్నాను. అది నిజమేనా? ఎక్కడికి వెళ్తున్నారు? మరి ఇంటర్నేషనల్ ప్లాన్ ఏంటి అసలు? సడన్గా ఏం లేదు, నాకు ఎప్పటికీ ఉంది సేమ్. అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే నేను దుబాయ్ వెళ్ళాను, ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు. ఓ నైస్. నేను ఇప్పుడు వెళ్తున్నాను అనుకున్నా. ఓకే, మరి అక్కడ ఎలా నడిచింది, ఎలా అనిపించింది? అక్కడ బాగుంది మేడం. అంటే అక్కడ ఉన్న మన వాళ్ళ గురించి, వాళ్ళు అక్కడ వెళ్ళి వర్క్ చేసేది, వాళ్ళ ఇక్కడ ఉండే కొందరు అక్కడ ఉండి ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదు వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉండి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ గురించి వాళ్ళు ఇక్కడ ఒక మంచి కాలనీలో వాళ్ళ పిల్లల స్కూల్కి ఉపయోగపడేలాగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉండేలాగా రింగ్ రోడ్ యాక్సెస్ దగ్గర ఉన్న ప్లేస్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఫ్లాట్ కొనాలి అనుకుంటే ఇక్కడ అన్ని చూడలేరు. ఎనీవే, ఇప్పుడు నేను ఈ దసరాకి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళకి ఏదన్నా ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాము, వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పిల్లల స్కూలింగ్ గురించి, వాళ్ళు అంత కష్టపడి చేసేది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. సో నేను కడుతున్న ఏరియాలో రీసెంట్గా మంచి స్కూల్ వచ్చింది. ఇది చుట్టుపక్కల ప్రాంతంలో అప్పుడు మాట్లాడుకున్నట్టుగా పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఈ లొకాలిటీ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తున్నాను నేను. అదే అలాంటి కాలనీలో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్తో వస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు లాంచ్ చేస్తాను. మీకు లాంచ్ చేసినప్పుడు కంపల్సరీ అనౌన్స్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నేను నా 5 years ప్లాన్ ఏంటంటే రెగ్యులర్గా అఫోర్డబుల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కడుతూ ఒక 20,000 30,000 రెంట్ పే చేసుకునే ప్లేస్లో నేను అదే దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసి 10,000 ఎక్కడైనా రెంట్ పే, సిటీలో ఇక్కడ ఒక 2 BHK ఫ్లాట్ తీసుకుందామంటే 10,000-12,000 అయితే ఉంటుంది. అయ్యో, ఇంకెక్కువ ఉంటుంది. 20 వరకు ఉన్న రోజులు సరే, కొన్ని ప్లేస్లలో 15 అనుకుందాము. అలాంటి ప్లేస్లో ఒక 30,000 ఈఎంఐతో నేను ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాను. మీరు ఎక్కడో రెంట్ వేస్ట్ చేసుకోకుండా నా దగ్గర వచ్చి నేను కడుతున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ బుక్ చేసుకుంటే మీరు ఒక 30,000 ఈఎంఐతో మీరు ఆ ఫ్లాట్ ఓన్ చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళది అదొక కళ మీరు నెరవేరుస్తున్నారని అనుకోవాలి ఖచ్చితంగా. సో ఓవరాల్గా మనకైతే ఇప్పుడు ప్లాన్, ఇప్పుడు మనం ఏ వెంచర్కి వెళ్ళబోతున్నాం, ఈ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వెంచర్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఈ వెంచర్ బ్యాక్ సైడ్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్, నేను చెప్తున్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ అన్ని ప్లాన్స్ వర్కౌట్ చేశాను. జస్ట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ మొదలు పెడదాము, స్టార్టింగ్ చూద్దాము, భూమి పూజ చేద్దాము అని మంచి డే కోసం వెయిట్ చేస్తున్నాను.
శివకాంత్ గారు, అన్ని మీరు వెంచర్స్ ఇలా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్సెస్ అంటే ఇట్లా అపార్ట్మెంట్స్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి మేడం. మీరు అపార్ట్మెంట్ కావాలంటే ల్యాండ్ కావాలి. అపార్ట్మెంట్ ల్యాండ్ 400 స్క్వేర్ యార్డ్స్ ఉండి 600-800 స్క్వేర్ యార్డ్స్ ఉంటే అందులో అపార్ట్మెంట్ కూడా కట్టిస్తాను. ఒక 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి ఓన్గా అపార్ట్మెంట్ వాళ్ళ వరకే కట్టించుకోవాలనుకుంటే ఎక్కువ సేఫ్టీతో వాళ్ళకు ఫ్లాట్ కట్టొచ్చు. లేదు ఒక 10 మెంబర్స్, ఒక 10 కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 10 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక ల్యాండ్ తీసుకుని అందులోనే వాళ్ళకి కావాల్సిన అపార్ట్మెంట్ కట్టాలనుకుంటే దానిలో కూడా కట్టించారు. నార్మల్గా ఇప్పుడు మనకి ఆల్రెడీ ల్యాండ్ ఉండి కొంచెం ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్స్లో బిజినెస్లోకి దిగాలి, లైక్ దీన్ని నేను రెంటల్కి ఇచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా మీరు ఫెసిలిటీ చేసిస్తాను మేడం. మీరు అన్నట్టుగా అలాంటిది ఏంటంటే ఎక్కువ కొంచెం కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువ జరిగిన ప్లేస్లలో వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ ఖాళీగానే ఉంటుంది, దాన్ని ఏం డెవలప్ చేయరు. వాళ్ళకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళకి అపార్ట్మెంట్ కట్టిస్తాను. లేదు వాళ్ళు ఆ ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇద్దాము అంటే అప్పుడు ల్యాండ్ ఓనర్ షేర్, బిల్డర్ షేర్ 2 వస్తాయి. అట్లా అపార్ట్మెంట్ నేను డెవలప్ తీసుకుంటాను. దానిలో నా బిల్డింగ్ డెవలప్ చేసి వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళకి ఇస్తాను, నా ఫ్లాట్స్ నేను సేల్ చేసుకుంటాను. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకుంటే సంకల్ప్ హైట్స్ ఒకటి ఉంది, అటు సైడ్ ఇంకొకటి మీరు ఇంకొకటి స్టార్ట్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అటు సైడ్ ఇంకోటి ఉంది, ఒకే ఏరియాలో మనకి 3 ఉన్నాయి మొత్తం. సో ఇవి ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ, అంటే ఇది ఇన్వెస్ట్మెంట్కి ఈ ఏరియాస్ ఎలా ఉంటాయంట? మేడం నేను చెప్పాను కదా, ఎవరైనా సిటీలో వద్దాము అంటే రూరల్లో ఉండి ఎక్కడైనా విలేజ్లలో ఉండి డిస్ట్రిక్ట్స్లలో ఉండి ఇక్కడికి మూవ్ అవుదాం అనుకుంటే ఇది చాలా మంచి ప్లేస్ మేడం. మీరు సిటీలో అంటే సిటీ అనుకుంటున్నాం కానీ దగ్గరే సిటీ ఉంది. తర్వాత మీకు బడ్జెట్స్, మీరు రేపు పొద్దున 2 years 3 years తర్వాత వద్దాము, పిల్లల చదువుల కోసం వద్దాము, కొంచెం మనం రిటైర్మెంట్ కోసం వద్దాం అనుకుంటే బెస్ట్ ప్లేస్ మేడం. మీరు దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ మధ్యలో రిటైర్మెంట్ హోమ్స్ బాగా ఫేమస్. పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీకు అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఉండి వాళ్ళు ఇండియాలో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అవుతుంది మేడం. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, నేను కొన్ని వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, సంకల్ప్ హైట్స్ కానివ్వండి, దానికన్నా ముందు వచ్చిన ఆర్ఎం హైట్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా తొందరగా సేల్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా మీరు ఇంకా చూద్దాం అని అనుకున్నారు అనుకోండి, పక్కనున్న ఇంకోటి కూడా అది కూడా కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా అయ్యో అప్పుడు కొనాల్సింది అని చెప్పి ఫీల్ అవుతారనమాట. ఖచ్చితంగా ఒకసారి వచ్చి మీరు ఈ వెంచర్ని చూడండి, అపార్ట్మెంట్ని చూడండి ఎలా ఉంది అంటే. అన్ని 2 BHK లేకుంటే 3 BHKs కూడా ఏమైనా? ఇప్పుడు ప్రెసెంట్గా అన్ని 2 BHK ఉంది, అంటే 3 ప్లాన్ ఉంది. 3కి ఏంటంటే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. సో 2 బాగా మీకు మంచిగా ప్లాన్ వస్తుంది, మీకు స్పేషియస్గా కూడా ఉంటుంది, దాని ప్రకారం చేసుకోవచ్చు. సో ఇందాక చూసారు కదా శివకాంత్ గారు, మనకి డీటెయిల్డ్ వర్షన్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇంత ఎమ్యూనిటీస్ ఉండి అదేవిధంగా ప్రతి ఒక్క ఫెసిలిటీ మనకి చుట్టుప్రక్కల అన్నీ ఉన్నాయి. అపార్ట్మెంట్ చూసుకుంటే నేను ఇక్కడ వెనకాల చూపిస్తున్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అండ్ కంప్లీట్లీ ఆల్రెడీ ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఉంటున్నారు కూడా. ఇదేదో లైక్ నార్మల్గా ఇక్కడ కట్టేసి ఉంచింది కాదు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ పక్కన ఇంకోటి కూడా ఉంది, దీని వెనకాల కూడా ఓల్డ్గా ఒకటి కన్స్ట్రక్ట్ చేసింది, అదైతే కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎట్ దిస్ స్పాట్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఆల్రెడీ 80 to 90% కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే బాకీ ఉంది. మరి ఈసీఎల్ ప్రాంతంలో ఉన్న ఈ వెంచర్కి సంబంధించి మిగతా డీటెయిల్స్ మీకు ఏవి కావాలి అనుకున్నా, లేదు మాకు అసలు ఇక్కడ వద్దు, మాకు ఈసీఎల్లోనే వేరే ఒక దగ్గర ప్లాట్ ఉంది, అక్కడ మాకు కన్స్ట్రక్షన్ చేసిస్తారా అంటే ఎస్ చేసిస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు ఎలాంటి కన్స్ట్రక్షన్ కావాలి, డూప్లెక్స్ కావాలా, ఇండిపెండెంట్ హౌస్ కావాలా, కన్వెన్షన్ హాల్ చేద్దాం అనుకుంటున్నారా, ఫంక్షన్ హాల్ కావాలనుకుంటున్నారా, ఫామ్ హౌస్ కావాలనుకుంటున్నారా, ఇలా మీకు ఏ హౌస్ కావాలనుకున్నా, మీ డ్రీమ్ హౌస్ అయితే డ్రీమ్ హౌస్, ఆఫీస్ అయితే ఆఫీస్, ఇంకా ఏదైనా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి మీ ప్లాన్ ఏంటి? మీ ప్లాన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ డ్రీమ్ హౌస్ని రెడీ చేయడానికి మన శివకాంత్ గారు అయితే ముందుకు వస్తున్నారు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసేయండి, మీ డ్రీమ్ హౌస్ని మీ సొంతం చేసుకోండి.